అసలు మన చేతిలో సమయాన్ని ఆపే శక్తి ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా అలాంటి శక్తి ఉన్న ఒక అబ్బాయి గురించిన ఒక ఆధునిక కథను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది మనందరి జీవితంలో టైం ఎంత విలువైందో గుర్తుచేస్తుంది. సరే, మరింకెందుకు ఆలస్యం? పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. కథలో మన హీరో పేరు అరిన్. ఇతనికొక విచిత్రమైన అలవాటుంది. ఏంటంటే ప్రతిదానిని సెకండ్లలోనే లెక్కిస్తాడు. ఉదాహరణకి బీచ్కు వెళ్లాలంటే 300 అడుగులు, ఇంట్లో కెటిల్ శబ్దం చేయడానికైతే 20 సెకండ్లు, ఆకాశంలో మెరుపొచ్చిన తర్వాత ఉరుము రావడానికి 4 సెకండ్లు, ఇలా అనమాట. తన దృష్టిలో సమయమంటే కేవలం గడిచిపోయేది కాదు, అదొక ప్రాణమున్న జీవిలాంటిది. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకవేళ గడియారాన్ని ఆపే అవకాశమొస్తే, కాలాన్ని స్తంభింపజేసే శక్తి మన చేతికి వస్తే, దానితో ఏం చేస్తాం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూలే మన కథ మొత్తం తిరుగుతుంది. సరే, మొదటి భాగం చూద్దాం. సెకన్లను లెక్కించే అబ్బాయి. ఇప్పుడు మనం ఆరిన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి సమయంతో తనకున్న ఈ విచిత్రమైన బంధమేంటో తెలుసుకుందాం. ఆరెన్ ఉండేది ఒక ప్రశాంతమైన సముద్రతీర గ్రామంలో. తనకి సమయమంటే కేవలం గడియారంలో ముళ్ళు తిరగడం కాదు, అదొక బతికున్న శక్తి. ప్రతి సెకండ్నే లెక్కించడం ద్వారా ఆ శక్తితో తనొక ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఓకే, ఇక్కడి నుంచే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అదే దొంగిలించబడిన ఒక నిమిషం. అసలు కథను మొత్తం మార్చేసే ఒక మాయా వస్తువు తనకి ఎలా దొరికిందో ఇప్పుడు చూద్దాం. ఒక పెద్ద తుఫాను వచ్చిన రాత్రి ఊరి చివర పాడుబడిన లైట్ హౌస్లోకి వెళ్తాడు ఆరిన్. అక్కడే తనకి ఈ వింతైన ఇత్తడి పాకెట్ వాచ్ దొరుకుతుంది. చూడ్డానికి చాలా పాతదిగా ఉన్నా దాని టిక్ టిక్ శబ్దం మాత్రం చాలా గట్టిగా, ఏదో తెలియని వింతగా వినిపిస్తుంది. అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. మరి ఈ వాచ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్. స్టెప్ 1, వాచ్ మూత తెరవాలి, అంతే. స్టెప్ 2, చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోతుంది. స్టెప్ 3, మనకి సరిగ్గా 60 సెకండ్ల సమయం దొరుకుతుంది. స్టెప్ 4, మూత మూసేయగానే ప్రపంచం మళ్ళీ మామూలుగా నడవడం మొదలవుతుంది. ఎంత బాగుందో కదా? ఇక ఈ పవర్ దొరకగానే ఆరిన్ ఏం చేశాడో తెలుసా? మొదట్లో చిన్న చిన్న సరదా పనులకే వాడాడు. చేతిలోంచి ఏదైనా కిందపడుతుంటే టక్కున టైం ఆపి పట్టుకోవడం, ఫ్రెండ్స్తో చిన్న చిన్న పరుగు పంద్యాల్లో గెలవడం, ఇలాంటివన్నమాట. అంతా ఒక సరదా ఆటలా అనిపించిందతనికి. కాని ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. తను ఆ శక్తిని వాడిన ప్రతిసారీ ఆ స్తంభించిన నిమిషం ఏదో బరువుగా, కష్టంగా అనిపించడం మొదలైంది. తనని ఎవరో అడ్డుకుంటున్నట్టు, ప్రపంచమే తన్ని వెనక్కి లాగుతున్నట్టు ఒక ఫీలింగ్. ఏదో జరగబోతోందని చెప్పడానికి ఇదొక హెచ్చరికలాంటిది. ఇక ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. సమయం యొక్క విల. ఆరిన్ చేసిన పనులకి ఇప్పుడు తను మూల్యం చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయాన్ని ప్రశాంతంగా చూడాలని సమయాన్ని ఆపుతాడు. కాని అప్పుడే అతనికి అర్థమైంది, తను ఒంటరిగా లేడని. ఈ ఒక్క వాక్యం కథా గమనాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే తన ముందు ఒక రహస్యమైన నీడ రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ నీడ ఆకారానికి మాటలు కూడా వచ్చు. అది ఆరిన్తో ఇలా అంటుంది: నువ్వు 6 నిమిషాలు తీసుకున్నావు, ఇప్పుడు సమయం సమతుల్యం కావాలి. అంటే ఆరిన్ దొంగిలించిన ప్రతి సెకనికి ఒక లెక్క ఉంది, దానికి తను మూల్యం చెల్లించక తప్పదని ఆ నీడ తేల్చి చెప్పేసింది. అసలు కాన్ఫ్లిక్ట్ మొదలైందిక్కడే. ఆ నీడ ఎవరో తెలుసా? అదే చెప్తుంది, సెకండ్లు చనిపోయినప్పుడు మిగిలిపోయేది నేనే. అంటే ఏంటి? అది మనం పోగొట్టుకున్న, దొంగిలించబడిన సమయం యొక్క ప్రతిరూపమన్మాట. ఇప్పుడు మన హీరోకి ఒక చాలా బలమైన విలన్ ఎదురయ్యాడు. ఇప్పుడు ఆరిన్ ముందు ఒక పెద్ద సవాల్. ఒకవైపు తను దొంగిలించిన నిమిషంతో ఆస్వాదిస్తున్న ఆ అందమైన సూర్యాస్తమయం, మరోవైపు నిజ సమయంలో సముద్రంలో ఒక జాలరి పట్టుతప్పి పడిపోతున్నాడు. అతని ప్రాణం ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆరిన్ ఏం చేస్తాడు? తన స్వార్థాన్ని చూసుకుంటాడా, లేక ఆ జాలరి ప్రాణాన్ని కాపాడతాడా? ఇక తర్వాతి భాగం సమయాన్ని తిరిగి ఇవ్వడం. ఆరెన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, దానివల్ల ఏం జరిగిందో చూద్దాం. వెంటనే ఆరిన్ ఆ జాలరిని కాపాడటానికి పరిగెత్తడం మొదలుపెట్టాడు. కాని తన దగ్గరున్నది కేవలం 50 సెకండ్లు మాత్రమే. కాలం ఆగిపోయింది కాబట్టి ప్రతి అడుగు వేయడం చాలా బరువుగా, కష్టంగా ఉంది. నిజంగా ఇది చాలా టెన్షన్తో కూడిన పరిస్థితి. అది చూసి ఆ నీడ అడుగుతుంది, ఎందుకు అతనికి సహాయం చేస్తున్నావు అని. అప్పుడు ఆరిన్ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఎందుకంటే
సమయమనేది మన సొంతం చేసుకోవడానికి కాదు. ఆ క్షణంలో తనకు అర్థమైన గొప్ప నిజమిది. ఈ కథ చెప్పాలనుకున్న ముఖ్య సందేశం కూడా ఇదే. చివరి క్షణంలో ఆర్యన్ ఎవ్వరూ ఊహించని పనిచేశాడు. మామూలుగా సమయాన్ని మళ్లీ స్టార్ట్ చేయకుండా తను దొంగిలించిన నిమిషాలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పాకెట్ వాచ్లోని నిమిషాల ముల్లుని వెనక్కి తిప్పాడు. ఇది నిజంగా గొప్ప త్యాగం. తను తీసుకున్న సమయాన్ని తిరిగి ఇచ్చేసిన వెంటనే అతని చేతుల్లో ఉన్న ఆ మాయా వాచ్ బూడిదగా మారిపోయింది. దాంతోకాటే ఆ నీడ రూపం కూడా గాలిలో కలిసిపోయింది. దాంతో ఆ మాయాజాలం, ఆ సంఘర్షణ అన్నీ ముగిసిపోయాయి. సరే, ఇక కథ ముగింపుకి వచ్చాం. క్షణంలో జీవించడం. ఈ సంఘటన తర్వాత ఆర్యన్ ఎలా మారాడు, తను ఏం పాఠం నేర్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మన హీరోలో వచ్చిన మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు నుండి ఆర్యన్ సెకండ్లను లెక్కించడం పూర్తిగా మానేశాడు. దానికి బదులుగా ప్రతి క్షణాన్ని జీవించడం, ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఆ ఒక్క పాఠం అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది. అసలీ కథ మనకు చెప్పే నీతి ఏంటి? జీవించడమంటే ఏంటి అంటే క్షణాలు గడిచిపోతున్నప్పుడు వాటిని అనుభవించడమే కాని వాటిని లెక్కబెట్టడం లేదా మన కంట్రోల్లో పెట్టుకోవడం కాదు. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక ముఖ్యమైన